ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో అందరికి వందనాలు. దేవుడు మనకు ఈ రోజు ఇచ్చిన వాగ్దానము, స్నేహితులుగా పిలుచుచున్నాను. దేవుడు మనల్ని స్నేహితులుగా పిలుచుచున్నాడంట. దేవుడు ఇచ్చిన కొన్ని వాగ్దానాలను చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగరు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. దేవుడు స్నేహితులని పిలుచుచున్నాడు మనల్ని. ఎందుకు? దాసులు యజమానుడు చేసిన దాన్ని ఎరుగరు కాబట్టి, నేను నా తండ్రి వలన చెప్పిన సంగతులన్నీ మీకు చెప్పాను కాబట్టి నేను మిమ్మల్ని స్నేహితులని పిలుచుచున్నాను. దేవుడు ఎవరిని స్నేహితులుగా పిలుచుచున్నారు? ఎవరైతే శిష్యులుగా ఉన్నారో ఆ శిష్యుల్ని ముందు శిష్యులుగా పిలిచాడు, తర్వాత స్నేహితులుగా చేసుకున్నాడు. అలాగే సామెతల గ్రంథం స్నేహితుడి గురించి చూద్దాం. సామెతల గ్రంథము 17వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. నిజమైన స్నేహితుడంట విడువక ప్రేమించునంట. అందుకని ప్రభువారు నిన్ను విడువను ఎడబాయను అని చెప్పారు. ఈ లోక స్నేహితులు మనం కష్టాల్లో ఉన్నప్పుడు, నష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నప్పుడు, నిందల్లో ఉన్నప్పుడు, అవమానంలో ఉన్నప్పుడు మన స్నేహితులు, ఈ లోక స్నేహితులు నిలవగలరా? నిలవలేరు. ఎందుకు? వారు నిజమైన స్నేహితులైతే నిలుస్తారు, నిజమైన స్నేహితులైతే విడువక ప్రేమిస్తారు. కానీ నిజమైన స్నేహితుడు ఒక ఆత్మీయ సంబంధమైన వ్యక్తే నిజమైన స్నేహితుడు. కాబట్టి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండు అంట. కష్ట సమయాల్లో, చాలా దుర్దశల్లో ఆ నిజముగా ప్రేమించే స్నేహితుడంట సహోదరుడుగా ఉంటాడంట. కానీ ఈ లోకంలో మాటలకు స్నేహితుల కంటే మించిన వారుగా ఉంటారు, మాటలకు రక్త సంబంధి కంటే మించిన వారుగా ఉంటారు. కానీ ఎవరైతే ఆత్మ సంబంధులో వారే నిజమైన స్నేహితులుగా ఉంటారు, వారే దుర్దశల్లో సహోదరులుగా ఉంటారు. కాబట్టి మన నిజమైన స్నేహితుడు యేసుక్రీస్తు ప్రభువారు విడువక ప్రేమించారు. దుర్దశల్లో మనం ఉండగా, పాప స్థితిలో మనం ఉండగా, మన పాపాలను ఆయన క్షమించి మనల్ని ప్రేమించి ఆయన తన స్నేహితులుగా, ఆయన తన బిడ్డలుగా మనల్ని చేర్చుకొని పరలోక రాజ్యం అనుగ్రహించడానికి ఆయన ఈ భూమి మీదకొచ్చి మన పాపాల నిమిత్తం ఆయన శిలువ త్యాగములో ఆయన మరణించి 3వ రోజున తిరిగి లేచి ఆరోహణం అయిపోయారు. అలాగే మన పాపాల నిమిత్తం, మన యొక్క దుర్దశలో ఉన్న స్థితిని బట్టి దేవుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, దేవుడు మన కొరకు రక్తం చిందించాడు, దేవుడు మన కొరకు తిరిగి లేచి పునరుద్ధానుడయ్యి మనము చనిపోయిన తర్వాత పునరుద్ధానుడు అవడానికి దేవుడు మనల్ని స్నేహితుడిగా చేసుకున్నాడు. దేవుడు మనల్ని ఎంతో ప్రేమించాడు. కాబట్టి నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. యేసయ్య మనల్ని విడువక ప్రేమించాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎంత కష్టాల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నువ్వు ఎంత నిందల్లో ఉన్నా, నువ్వు ఎంత అపజయాల్లో ఉన్నా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఆయన నిన్ను విడువక ప్రేమించును. కాబట్టి దేవుడు స్నేహితుడిగా ఎవరిని పిలిచారు? మనల్ని పిలిచారు. పాత నిబంధన గ్రంథంలో దేవుడికి స్నేహితులు ఒకరు ఉన్నారు. చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశపు కాపురస్తులను తోలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నిశ్చితివి, మా దేవుడవు నీవే. అబ్రహాం గారిని ఏమని పిలిచాడంటే దేవుడు ఎలాగ భావించాడు? దేవుడు అబ్రహాంని స్నేహితుడుగా భావించాడు. నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీన్ని శాశ్వతముగా నీవిచ్చితివి కాబట్టి నీవే మా దేవుడవు అని ఇజ్రాయేలు జనాంగం అంటున్నారు. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగం అంతా ఎవరు? దేవుని స్నేహితులు. దేవుని స్నేహితు యొక్క జనాంగం కాబట్టి ఇజ్రాయేలు కూడా దేవుని బిడ్డలు కాబట్టి నిజమైన స్నేహితుడు విడువకు ప్రేమించినన్న మాట అబ్రహాము గారి జీవితంలో దేవుడు నెరవేర్చి ఇజ్రాయేలు సంతానాన్ని మొత్తం దేవుడు తన స్నేహితుల బిడ్డలు కాబట్టి వారి బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా చేసుకున్నారు. మన ప్రపంచం మొత్తం దేవుని జనాంగం ఎవరు అంటే ఇజ్రాయేలీలు తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు వచ్చిన తర్వాత ఇప్పుడు నిజమైన స్నేహితులు ఎవరు? నువ్వు నేను. ఇజ్రాయేలీలు కాదు, మనందరం నిజమైన స్నేహితులము. కాబట్టి
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమించాడు. దుర్దశలో ఉన్నా ప్రేమించాడు, పాపస్థితిలో ఉన్నా ప్రేమించాడు. నీ పాపానికి వెల చెల్లించాడు, ఆయన వెల చెల్లించాడు. నీ పాపాన్ని ఆయన మీద వేసుకొని నిన్ను నీ పాపాన్ని నుండి వేరు చేసి నీ పాపం నుంచి ఆయనకు నీ పాపం గురించి ఆయన వెల చెల్లించి ఆయన నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు. కాబట్టి నీవు నీ సొత్తు కాదు, దేవుని సొత్తు. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. కాబట్టి నీవు దేవునికి లోబడి ఉండి దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన నిన్ను స్నేహితుడుగా చేసుకుంటాడు. కాబట్టి ఈ మాటలు మన పట్ల, మన కుటుంబంలో ఉన్న అందరి పట్ల దేవుడు ఈ వాగ్దానాలన్నీ నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామములో మీ అందరికీ వందనాలు.